ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, శిలువ వలన ద్వేషమును సంహరించి వీరిద్దరిని ఏక శరీరముగా చేసెను. ఆ శరీరమే సంఘము. క్రీస్తు శరీరమును సంఘము శిలువ ద్వారా ఉత్పత్తి ఆయను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడని సెలవిస్తూ ఉన్నాడు. యూదా అన్య విశ్వాసులు ఒకరితో మరొకరు సమాధానముతో ఉండుట మాత్రమే కాక ఒకే శరీరముతో కూర్చబడి దేవునితో సమాధాన పరచబడి ఉన్నారు. అన్య జనాంగములు తనకు దూరముగా ఉండుట గాని యూదులు మాత్రమే సమీపంగా ఉండుట గాని దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. అందువలననే తన శిలువ చేత యూదులను అన్యులను దేవుడు ఒకే శరీరములో సమకూర్చెను. దీని వలన యూదులకు అన్యులైన విశ్వాసులకు మధ్య ఉండినటువంటి వైరము మాత్రమే కాదు, దేవునితో కూడా ఉన్న వైరము సమసిపోయినది. సమాధానమైన క్రీస్తు ద్వారా 3 సమాధానములను మనం గమనించవచ్చు. ఒకటి, పాపాలు క్షమించి హృదయంలో సమాధానమును ఇచ్చెను. లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనము మరియు 50వ వచనాన్ని గమనిస్తే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అలాగనే రెండవది, యూదులు అన్యులు జాతి భేదము లేకుండా సమాధానం ఇచ్చెను. వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరిచెను. అలాగనే మూడవది, ఏక శరీరము చేయుటలో పరిశుద్ధాత్ముని కార్యము చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు గమనిస్తే, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతమని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, దేవునితో సమాధాన పరిచిన ప్రభు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధానమైన సువార్త ప్రకటించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.